దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా భారత జట్టు టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ కూడా ముగించుకుంది. వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో టెస్ట్ సిరీస్ కూడా కైవసం చేసుకోవాలన్న తాపత్రయంతో ఉంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. సఫారీలపై వారి సొంత గడ్డ మీద ఆధిపత్యం చలాయించి వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా వన్డే సిరీస్ భారత జట్టు సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు సంజు శాంసన్. జట్టులో చోటు కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న సంజు శాంసన్ కు ఎట్టకేలకు చివరి వన్డే మ్యాచ్ లో మెరిశాడు. సెంచరీతో కదం తొక్కి భారత జట్టుకు దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యాన్ని కట్టబెట్టాడు. దీంతో ఇప్పుడు సంజు శాంసన్ అంతర్జాతీయ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంజు శాంసన్ కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం కనబరిచి గొప్ప విజయం సొంతం చేసుకుంది. ఇక సంజు శాంసన్ అయితే చాలా కాలంగా భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మ్యాచ్ లో అతడు చేసిన సెంచరీతో సెలెక్టర్లను ఇరకాటంలో పెట్టాడు. ఇకపై సెలెక్టర్లు ప్రతి సందర్భంలోనూ సంజు గురించి ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది. చివరి వన్డేలో సంజు తనకు దక్కిన అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. ఎంతో కసితో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. ఐపీఎల్లో సంజు బాగా ఆడతాడు అని అందరికీ తెలుసు. కానీ దక్షిణాఫ్రికా గడ్డపై ఆడడంతో సంజు కెపాసిటీ క్రికెట్ ప్రపంచానికి తెలిసిందే. సెలెక్టర్లు కూడా అతనికి తగిన అవకాశాలు కల్పించాలి. అప్పుడు అతడు అంతర్జాతీయ క్రికెట్లో నిలదొక్కునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో అతను భారత జట్టుకు ఎంతో చేయగలడు. సంజు ఖచ్చితంగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.